Good morning. RRB NTPC paper explanation model test number 48. Quantitative aptitude question number 41 onwards. Question number 41. The value of and some expression ఇచ్చాడండి. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫామ్ లో కనిపిస్తుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి ఫామ్ లో కనిపిస్తుంది. అంటే ఆన్సర్ ఈజ్ ఏ ప్లస్ బి కదా. ఏ ప్లస్ బి అంటే 0.796 plus 0.204 యాడ్ చేస్తే దట్ గివ్స్ ద రిజల్ట్ ఈస్ 1 వస్తుందండి ఆన్సర్ 1.000. therefore the answer is 1 అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ is 1. Next 42. The LCM of two numbers is 20 times of their HCF. The sum of HCF and LCM is 2520. If one of the number is 480, then the other number is. The LCM of two numbers is 20 times of their HCF. HCF x అనుకున్నాం అనుకోండి. Let the HCF be x. Then LCM 20 times of their HCF 100. HCF ఎంత ఉందో దానికి 20 రెట్లు ఉందట LCM. The LCM of two numbers is 20 times of their HCF. HCF x అనుకుంటే LCM 20x. But the sum of LCM and HCF ఈ రెండింటి యొక్క సమ్మేషన్ చెప్తున్నాడు. సమ్మేషన్ అంటే ఇది x అండి, ఇది 20x అండి, రెండు యాడ్ చేస్తే 21x. 21x is equal to 2520. ఈ 21 ఎగ్జాక్ట్ గా 12 టైమ్స్ పోతుందని 252 లో, అంటే x is equal to 120 వచ్చింది. అంటే HCF is 120, LCM is 120, 20 is 2400. If one of the number is 480, then the other number. So we know very well, if we take any two numbers, the product of two numbers is equal to product of their LCM and their HCF. సో ఏమైనా రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఆ రెండు నెంబర్ల యొక్క LCM HCF ప్రొడక్ట్ కి ఈక్వల్ గా ఉంటుంది. వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ గివెన్, దట్ ఈస్ 480. దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్ అంటున్నాడు. అదర్ నెంబర్ వీ డోంట్ నో, దట్ ఈస్ బి. అండ్ LCM ఎంత అంటే 20x అండి. x ఈజ్ ఈక్వల్ టు 120. 20x అంటే 2400. 2400 ఇంటూ HCF ఈజ్ x అంటే 120. ఈ 480 దీంట్లో కరెక్ట్ గా 5 టైమ్స్ పోతుందండి. దేర్ ఫర్ సెకండ్ నెంబర్ బి ఈజ్ ఈక్వల్ టు 5 120 600. దేర్ ఫర్ ద సెకండ్ నెంబర్ ఈజ్ 600. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. 43 చూస్తే ఇది ఎలా ఉందండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లాగా అనిపిస్తుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4ab కదండి. 4ab. 4a అంటే ఎంత చెప్పండి. ఏ అంటే 411/15. మరి బి అంటే ఎంత 15/71. సో 4 ఇది ఎంత చూడండి, 15 4s are 60, 60 plus 11 71. 15 4s are 60, 60 plus 11 71. 71/15 into 15/71. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయేమోనండి. 71 71 15 15 get cancel అండి. Therefore the answer is 4. Answer is 4. Fourth option is the answer. Answer is 4. Fourth option is the answer. Next 44. The smallest number which when divided by 12 and 16 leaves remainders 5 and 9 respectively. The smallest number when divided by 12 and 16, 12 తో 16 తో డివైడ్ చేస్తున్నాడు అండి. 12 తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్ వచ్చిందట, 16 తో డివైడ్ చేసినప్పుడు 9 రిమైండర్ వచ్చిందట. ఈ డిఫరెన్స్ చూస్తే ఇది 7, ఇది కూడా 7 అండి. కామన్ డిఫరెన్స్ 7 వచ్చింది. ఇవి డివైజర్స్ అండి. 12 అండ్ 16 తో డివైడ్ చేసినప్పుడు రెస్పెక్టివ్ రిమైండర్స్ 5 అండ్ 9 వచ్చినాయి అంటున్నాడు. 12 - 5 7, 16 - 9 7 అండి. ఏ నెంబర్లతో డివైడ్ చేస్తున్నాడండి, 16 అండ్ 12 అండి. 16 అండ్ 12 కి LCM 48 కదండి. అంటే ఆ రెండింటిని చేత డివిజిబుల్ అయ్యేటండి. 12 అండ్ 16 ఈ రెండింటి చేత డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఎంత అంటే LCM ఈస్ 48. కానీ కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి, 7. ఆ 7 సబ్ట్రాక్ట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ నెంబర్. రిక్వైర్డ్ నెంబర్ ఈస్ 41. Therefore second option is the answer. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇలా డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు LCM ఆఫ్ ద గివెన్ నెంబర్స్ minus common difference that gives the required number. Next 45. A pipe can empty a tank in 40 minutes. A second pipe with diameter twice as much that of the first is also attached to the tank. See the 40 minutes లో ఎంటీ చేస్తున్నట్టండి. సెకండ్ పైప్ విత్ డయామీటర్ ట్వైస్ అంటే రేడియస్ కూడా ట్వైస్ అండి. రేడియస్ ట్వైస్ అయిందంటే టైం తగ్గిపోతుందండి, ఎఫిషియన్సీ పెరిగింది. రేడియస్ పెరిగిందంటే ఎఫిషియన్సీ పెరిగిందండి, కాబట్టి టైం తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ ట్యాప్ 40 minutes లో ఎంటీ చేస్తుంది, సెకండ్ ట్యాప్ ట్వైస్ ద ఎఫిషియన్సీ ఉంది కాబట్టి అది 20 minutes లో ఎంటీ చేస్తుందండి. ఓకే, ద సెకండ్ పైప్ విత్ డయామీటర్ ట్వైస్ యాజ్ మచ్ దట్ ఆఫ్ ద ఫస్ట్ ఈజ్ ఆల్సో అటాచ్డ్ టు ద ట్యాంక్ టు ఎంటీ ఇట్. దట్
టూ టుగెదర్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్. రెండు కలిపి ఎంత టైంలో చేస్తాయి? సో ఇది 40 minutes అయితే ఇది ట్వైస్ ఎఫిషియన్సీ కాబట్టి 20 minutes. అంటే ఒకటి 40 minutes, ఒకటి 20 minutes. రెండు కలిపి నెగిటివ్ వర్క్ చేస్తున్నాయండి, రెండు ఎంటీఏ చేస్తున్నాయి. అంటే ఏబీ బై ఏ ప్లస్ బి, ఏబీ బై ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే 60. సే 20 దీంట్లో 3 times 40/3 అండి, 40/3 అంటే 13/3 minutes. రెండు కలిపి 13/3 minutes లో ఎంటీ చేస్తాయి. దేర్ ఫర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Answer is second option. Next 46. The cost of carpeting a room is 120. If the width had been 4 meters less, the cost of the carpet would have been 20 rupees less. Width 4 meters తగ్గితే కార్పెట్ యొక్క ఎక్స్పెండిచర్ 20 రూపీస్ తగ్గిందట. 20 రూపీస్ ఎక్స్పెండిచర్ తగ్గిందండి. ఎప్పుడు? సో విడ్త్ 4 meters తగ్గితే, విత్ 4 meters తగ్గితే ద ఎక్స్పెండిచర్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ బై 20 రూపీస్. అంటే 4 meters విడ్త్ తగ్గడం వల్ల 20 రూపీస్ తగ్గిందంటే ఒక్కొక్క సెంటీమీటర్కి దట్ ఈస్ 5 రూపీస్ అండి. బట్ ద కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ ఇప్పుడు ఏమంటున్నాడండి? ద విడ్త్ హ్యాడ్ బీన్, ఇఫ్ ద విడ్త్ హ్యాడ్ బీన్ 4 meters లెస్, ద కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ ఏ రూమ్ ఈజ్ 120 కాబట్టి విడ్త్ ఆఫ్ ద రూమ్ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు 120 రూపీస్ టోటల్ అయిందండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విడ్త్ ఒక్కొక్క సెంటీమీటర్కి 5 రూపీస్ చొప్పున 24 meters, దాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రూమ్. సో ఇక్కడ చూడండి 20 రూపీస్ తగ్గింది 4 meters విడ్త్ తగ్గడం వల్ల, అంటే ఈచ్ మీటర్కి 5 రూపీస్ అండి. ఇప్పుడు 120 రూపీస్ ఖర్చు అయింది, ఈచ్ మీటర్ 5 రూపీస్ చొప్పున, అంటే విడ్త్ ఎంత అంటే 24 meters. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 47. If the volume and surface area of a sphere are numerically same, then its radius is. Volume and volume of the sphere 4/3 pi r cube. 4/3 pi r cube. 4/3 pi r cube. 4/3 pi r cube is equal to surface area of the sphere. వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ అంటున్నాడు. 4 pi r square ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. దేర్ ఫోర్ ఇక్కడ 4 pi గెట్ క్యాన్సిల్. ఇక్కడ r square r cube లో ఒకసారి పోతుంది. r/3 is equal to 1 and r is equal to 3. Therefore the radius is 3 units. Therefore the answer is third option. If x is equal to 7 minus 4 root 3, root x plus 1 by root x. x వాల్యూ ఎంత ఇచ్చాడండి? x is equal to 7 minus 4 root 3. రూట్ ఎక్స్ కావాలంటున్నాడు. రూట్ ఎక్స్ అంటే దీనికి మొత్తానికి రూట్ కట్టాలి. రూట్ కడితే ఇప్పుడు 7 అంటే 2 square, 2 square అంటే ఏంటండి 4, 2 square 4 plus root 3 whole square minus 2 into root 3. ఎట్లా రాయొచ్చేమో చూడండి దీన్ని. ఎస్, 2 square 4 root 3 whole square 3, 4 plus 3 7 సరిపోయిందండి. 2 2s are 4, 4 root 3 సరిపోయిందండి. సో రూట్ ఎక్స్ కాబట్టి రూట్ వేసానండి. ఇది ఎలా ఉందంటే a square plus b square minus 2ab ఫామ్ లో ఉంది. దేర్ ఫార్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 minus root 3 whole square అండి. ఇది 2 minus root 3 whole square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి 2 minus root 3. మరి 1 by root x ఎంత అవుతుందంటే 1 by root x ఈజ్ ఈక్వల్ టు 2 plus root 3 అవుతుంది. 2 plus root 3 ఈ రెండు యాడ్ చేస్తే మనకి రూట్ ఎక్స్ ప్లస్ 1 by root x ఈజ్ ఈక్వల్ టు root 3 minus root 3 క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ 2 plus 2 4 అవుతుందండి. Therefore fourth option is the answer. Fourth option is the answer. A number which when divided by 10 leaves a remainder of 9. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఈ మోడల్. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది. A number which when divided by 10 leaves a remainder of 9. Which when divided by 9 leaves a remainder of 8. Which when divided by 8 leaves a remainder of 7. 10 తో భాగిస్తే 9 రిమైండర్, 9 తో భాగిస్తే 8 రిమైండర్, 8 తో డివైడ్ చేస్తే 7 రిమైండర్. అంటే డిఫరెన్స్ చూస్తే 1 1 1 ఉంది. అంటే ఈ మూడు నెంబర్లకు ఎల్సిఎం కట్టి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ మూడు నెంబర్లకు ఎల్సిఎం అంటే 9 8 10కి ఎల్సిఎం చూడండి. 10 అండ్ 8లో 2 కామన్ ఉంది. 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసేస్తే అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత చెప్పండి ముందు నాకు. 10 అండ్ 8కి ఎల్సిఎం 40 కదండి. 10 అండ్ 8కి ఎల్సిఎం 10 and 8 కి LCM 40, 49s are 360. Therefore the LCM is అంటే మూడిట్లకి LCM 360, 360 minus 1. 360 minus 1 అంటే 359. Therefore the required number is 359. Third option is the answer. Next. The seventh term of the sequence అని అడుగుతున్నాడు అండి. The seventh term of the sequence అంటే ఏమి ఇచ్చాడు వాడు? 1, ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 3, 6, 10, తర్వాత 15, తర్వాత 21, 21, 28. ఇది సెవెంత్ టర్మ్ అండి. ఎట్లా రాస్తారు మాస్టర్ అంటే డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 6, difference 7. Therefore the seventh term is 28. Therefore the third option is the answer. 1 2 3 4 5 6 7.
Seventh term is 28. A tap can fill a system in 8 hours. Another tap can empty it in 16 hours. Both the taps are opened in the time in hours taken to fill the tank. ఒకటి ఫిల్లింగ్ అండి, ఒకటి ఎంప్టీయింగ్ అండి. ఒకటి ఫిల్లింగ్, ఒకటి ఎంప్టీ. రెండు ఫిల్లింగ్ కానీ రెండు ఎంప్టీయింగ్ అయితే ఏబీ బై ప్లస్ బి. ఒకటి ఫిల్లింగ్, ఒకటి ఎంప్టీయింగ్ అయితే ఏబీ బై మైనస్ బి. ఏబీ బై ఏ మైనస్ బి లేదా బి మైనస్ ఏ. సో అంటే 8 into 16 by 16 minus 8 8 అవుతుందండి. 8 8 క్యాన్సిల్ అయితే 16 hours is the answer. Therefore the answer is 16 hours. 52. A reduction of 20%. నిన్నటి పేపర్లో కూడా మనం ఈ మోడల్ క్వశ్చన్ చేసామండి. A reduction of 20% in the price of sugar enables a purchaser to obtain 3 kgs more for rupees 120. రిడక్షన్ ఎంత ఉందండి? 20%. దేంట్లోనండి? 120 రూపీస్లో. 120 రూపీస్లో 20% అంటే 24 రూపీస్. 120 రూపీస్లో 20%. 120 రూపీస్లో 20% 24 రూపీస్ వాడికి మనీ రిఫండ్ రావాలి. దానివల్ల 3 కేజీలు ఎక్కువ ఇస్తున్నాడు. అంటే కేజీ ఎంత పడిందండి ఇప్పుడు? 8 రూపీస్. కానీ క్వశ్చన్ ఇది రెడ్యూస్డ్ ప్రైస్ అండి, ఒరిజినల్ ప్రైస్ అడుగుతున్నాడు. కానీ 20% రిడక్షన్ ఇచ్చాడంటే ఎంత కమ్ముతున్నాడు అండి? 80% కమ్మినప్పుడు కేజీ 8 రూపీస్ కమ్మితే ఒరిజినల్ ప్రైస్ అంటే 100% ఎంత? 100% 10 రూపీస్. Therefore the answer is 10 rupees. Third option is the answer. నెక్స్ట్, ఎందుకంటే 20% రిడక్షన్ ఇచ్చాడండి. 20% రిడక్షన్ ఇచ్చినప్పుడు 80% ఆఫ్ ద ప్రైస్ కమ్ముతున్నాడు. 80% ఆఫ్ ద ప్రైస్ 8 రూపీస్ per kg అయితే 100% 10 రూపీస్ per kg. నెక్స్ట్ 54. Yes, 53. If x is equal to 1 by 3 y and y is equal to 1 by 2 z, then x is to y is to z అడుగుతున్నాడు. x is to y is to z కావాలంటే ఈ y ఇటువైపుకి వస్తే ఇది 1 by 3 అండి, అలాగే z ఇటువైపుకి వస్తే ఇది 1 by 2 అండి. సో therefore 1 is to 3 is to 6 అవుతుందండి. Therefore the ratio is 1 is to 3 is to 6. Third option is the answer. 54. Each exterior angle of a regular polygon of n sides is equal to n sides is equal to 360 by n కదండి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా మనకి exterior angle is equal to 360 by n, where n is the number of sides of the polygon. అదే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అయితే కనుక 2n minus 4 right angles. Sum of the interior angles 2n minus 4 right angles or otherwise n minus 2 supplementary angles. ఇదైనా పర్లేదు, ఇదైనా పర్లా. ఏంటిది? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే 2n minus 4 by n కానీ n minus 2 into 180 by n కానీ ఇది ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఇలా కానీ ఇలా కానీ. ఎక్స్టీరియర్ యాంగిల్ అయితే కనుక 360 by n. దిస్ ఈస్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ద సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈస్ 360 కాబట్టి 360 by n. నెక్స్ట్ 54. The average of 11 numbers is 10.8. The average of the first 6 and that of the last 6. First 6 last 6 అంటున్నాడండి. 6 కామన్ తీసాం అనుకోండి. 6 కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ 6 10.4, లాస్ట్ 6 11.5, 10.4 11.5 అంటే 21.9. 21.9. 10.4 11.5 21.9. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎందుకు ఫస్ట్ 6 లాస్ట్ 6 అంటే మొత్తం 12 అబ్జర్వేషన్స్. 12 అబ్జర్వేషన్స్ లోంచి 11 అబ్జర్వేషన్ టోటల్ తీసేస్తే మిడిల్ అబ్జర్వేషన్ 6th అబ్జర్వేషన్ వచ్చేస్తుందండి. ఓకే, గుడ్. 21 6 are 126. ఇది 5.4. 126 plus 5.4 అంటే 126 plus 5.4 అంటే 131.4. ఇప్పుడు 11 అబ్జర్వేషన్స్ ఎంత ఇచ్చాడండి? 11 అబ్జర్వేషన్స్ 10.8. సో ఇది 10 times అయితే 108 అండి. 108 plus 10.8 11 times. Therefore 118.8. 118.8 అండి. 118.8 తీసేస్తే 0.6 ఇక్కడ 12. Therefore 12.6 is the answer. Therefore the answer is second option is the answer. That is the middle 6th number. 56. Next one. The average age of 12 players of a team is 25 years. The average age of 12 players of a team is 25 years. If the captain age is included, the average age is increased by 1. ఇంతకుముందు 12 మెంబర్స్ ఉన్నప్పుడు ప్లేయర్స్ మాత్రమే ఉన్నప్పుడు యావరేజ్ 25. కెప్టెన్ వచ్చిన తర్వాత యావరేజ్ 1 పెరిగింది. అంటే కెప్టెన్ ఏజ్ ఎంత ఉండాలంటే యావరేజ్ 1 year పెరిగింది కాబట్టి ఇప్పుడు యావరేజ్ 26 కాబట్టి 26 ఉండాలి. కెప్టెన్ లేనప్పుడు యావరేజ్ 25 అండి. కెప్టెన్ వచ్చిన తర్వాత యావరేజ్ 1 పెరిగింది అంటే ఇప్పుడు యావరేజ్ 26 అయింది కాబట్టి మినిమం 26 ఉండాలి కెప్టెన్. అంతేకాకుండా వీడు రావడం మూలంగా మిగతా 12 మందికి 1 year పెరిగింది అంటే ఆ 12 years కూడా కెప్టెనే. Therefore the age of the captain is 38 years. Second option is the answer. 26 యావరేజ్ కాబట్టి మినిమం 26 ఉండాలి. ఆ 12 మందికి 1 year పెరిగింది కాబట్టి ఆ 12 years కూడా వీడిదే అయి ఉండాలి. నెక్స్ట్ 57. The length of a diagonal of
Square is a centimeters. Which of the following represent the area of the square? Area of the square in terms of diagonal d is equal to d square by area of the square in terms of its diagonal d square by 2 కదండి. ఇక్కడ a అని ఇచ్చాడు diagonal ని. Diagonal a ఇచ్చాడు కాబట్టి a square by 2 అవుతుందండి. Therefore the answer is a square by 2. Third option is the answer. The area of a square in terms of its diagonal is d square by 2. d బదులుగా a పెట్టాడు అక్కడ. Diagonal ని a అంటున్నాడు. Therefore a square by 2 అవుతుంది. Next. The volume of two cubes are in the ratio 27:1. Volumes ratio 27:1 అయితే surface area ratio 9:1 అవుతుంది. Edges ratio 3:1 అవుతుంది. Therefore edges ratio అడిగాడు. 3:1 is the answer. The ratio of their edges 3:1. Volumes ratio, surface area ratio and edges ratio 3:1. 59. The sides of a rectangular plot are 5:4 and its area is equal to 500 square meters. So then perimeter of the plot is. So 5:4 అంటే 5x 4x గా తీసుకోవచ్చు కదండి. అప్పుడు 20x square అవుతుంది ఏరియా. 5x 4x మల్టిప్లై చేస్తే 20x square. 20x square is equal to 500, that is the area. అంటే x square is equal to 25, x is equal to 5. x is equal to 5 వచ్చిందండి. ఇప్పుడు పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే 2 of L plus B. 2 of L plus B. L plus B అంటే 5x 4x 9x 9x into 2 18x అండి. 18x x is equal to 5 కాబట్టి 18 5s are 90. Therefore 90 meters, that is the perimeter of the rectangle. Next 60. The radius of a wheel is 21 centimeters. How many revolutions will it make for traveling 924 meters? Number of revolutions అడుగుతున్నాడండి. Number of revolutions n is equal to total distance traveled 924 meters by 924 meters by, so the distance traveled per one revolution వేయాలండి. The distance traveled per one revolution అంటే the circumference of the wheel, circumference of the circle వేయాలండి. Circumference అంటే 2 pi r, 2 pi అంటే 22/7 r అండి. r ఎంత ఇచ్చాడండి? రేడియస్ 21 సెంటీమీటర్స్ లో ఉందండి. మరి ఇది మీటర్ లో ఉంది కదండి. మీటర్ లో ఉందంటే దీన్ని సెంటీమీటర్ లో మార్చాలంటే ఇంటూ 100 చేయాలండి. దెర్ఫోర్ ఇప్పుడు ఇది సెంటీమీటర్స్, పైది కూడా సెంటీమీటర్స్. వెరీ గుడ్. ఓకేనండి. కానీ ఈ 21 అయితే మనకి వాల్యూ తెలుసు కదండి. 21 అయితే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇస్ ఈక్వల్ టు 92400. ఇది మీటర్స్ ని సెంటీమీటర్స్ లో మార్చాం. ఈ రేడియస్ ఆఫ్ ద వీల్ 21 అయితే సర్కంఫరెన్స్ 132 కదండి. 132. ఈ 132 ఎగ్జాక్ట్ గా దీంట్లో 7 టైమ్స్ పోతుందండి. కాబట్టి నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇస్ ఈక్వల్ టు 700. అంటే ఇది క్యాన్సిల్ చేస్తే మీకు 700 వస్తుంది. ఆర్ యూ క్లియర్ దాట్? నేను ఈ వాల్యూ మొత్తం ఒకేసారి మాట్లాడాను. ఆ వాల్యూ ఎంత అంటే 132. ఎలా అండి? రేడియస్, సర్కంఫరెన్స్, ఏరియా. మీకు టేబుల్ చెప్పాను నేను. 7, 44, 154. రేడియస్ 14 అయితే 88, 616. రేడియస్ 21 అయితే 132. సో రేడియస్ 21 కాబట్టి సర్కంఫరెన్స్ 132. అది వేసాను డైరెక్ట్ గా. ఇది క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది. ఓకే. 132, 1386. ఈ టేబుల్స్ గుర్తుంటే ఈజీ అయిపోతుందండి. 924 లో 132 7 టైమ్స్. దేర్ ఫర్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ 700. దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. సో అనాలిసిస్ ఇచ్చాడండి. అనాలిసిస్ చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్ ద ఇన్వెంటరీ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ books available in 3 branches of the library. Subject fiction, science, IT and history. Branch 1, branch 2, branch 3 అండి. ఓకే. Yes, what is the shortfall in the number of history books of branch 3? బ్రాంచ్ 3లో హిస్టరీ బుక్స్ యొక్క షార్ట్ ఫాల్ ఎంత అని అడుగుతున్నాడండి. ద కంబైన్డ్ యావరేజ్ హిస్టరీ బుక్స్ ఆల్ ద 3 బ్రాంచెస్. కంబైన్డ్ యావరేజ్ కంటే ఆల్ ద 3 బ్రాంచెస్ హిస్టరీ బుక్స్ యావరేజ్ కంటే ఇక్కడ షార్ట్ ఫాల్ ఎంత ఉంది అని అడుగుతున్నాడండి. క్వశ్చన్ ఏమి అడిగాడు? What is the shortfall in the number of history books in branch 3 from the combined average history books all the 3 branches? అంటే all the 3 branches యావరేజ్ కడదామండి. ఆల్ ద 3 బ్రాంచెస్ యావరేజ్ అంటే ఈ మొత్తం 3 కలిపి బై 3 చేయాలి. ఇండివిజువల్ గా కూడా బై 3 చేస్తే 195/3 అంటే 65. 195/3 65. 210/3 అంటే 70. 60/3 అంటే 20. ఇది 90 + 65. Therefore ఇది ఎంత అండి? 90 + 65 155. Therefore ఈ మూడిట్లోకి యావరేజ్ ఎంత వచ్చిందంటే 155. 155 కంటే ఈ 60 ఎంత తక్కువ ఉంది అని అడుగుతున్నాడండి. ఆ 150 కంటే ఆ 60 ఎంత తక్కువ ఉందంటే 95 less. Therefore the answer is third option, 95 less. Next 62. 62 చూస్తే the difference between the total number of fiction and science books in branch 1. branch 1 లో fiction and science రెండు కలిపితే 390 and total number of IT and history books branch 2. branch 2 లో IT అండ్ హిస్టరీ
ఐటీ అండ్ హిస్టరీ అంటే ఈ రెండు కలపాలండి. ఈ రెండు కలిపితే 280, 210, 490. So 390, 490 difference is 100. Therefore, the second option is the answer. Answer is second option. Next one. Ratio of the number of science books in branch 1. Science book in branch 1 అంటే 260 to that of fiction books in branch 3. Fiction branch 3. అంటే బ్రాంచ్ 1 లో సైన్స్ ఏమో 260 అండి, ఫిక్షన్ బ్రాంచ్ 3 లో 240. Therefore, రేషియో తీసుకుంటే 13:12. Therefore, the ratio is 13:12. Fourth option is the answer. Next, 64. 64 చూస్తే ఏమండి దీంట్లో కాదు, ఇది ఇండివిజువల్ క్వశ్చన్ అండి. దీనికి టేబుల్ కి దీనికి సంబంధం లేదు. ద రేషియో బిట్వీన్ సీమాస్ అండ్ రీమాస్ ఏజ్ ఎట్ ప్రెసెంట్ ఈజ్ 2:3. రీమా అండ్ సీమా ఎట్ ప్రెసెంట్ రేషియో 2:3 అంటున్నాడండి. సీమా ఈజ్ 6 years యంగర్ దాన్ రీమా. సీమా ఈజ్ the ratio between Seema's age and Reema's age అండి. Seema and Reema, therefore the ratio is 2:3. And Seema is 6 years younger than Reema. Reema కంటే 6 years అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ one part is equal to 6. అంటే Seema present is 12, 18 Reema present is. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ Seema is 6 years younger than Reema. Okay, then the ratio of Seema's age to Reema's age after 6 years. 6 years తర్వాత అడుగుతున్నాడు కాబట్టి 6 యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే 18:24. 18:24 అంటే 3:4 is the ratio. Therefore, the ratio is 3:4, third option. Next, 65. The LCM of two numbers is 6 times of their HCF. If one of the number is 45, sum of the LCM and HCF is 315. Find the other number. LCM of two numbers is 6 times of their HCF. ఇందాక ఈ క్వశ్చన్ మోడల్ కూడా చేసామండి మనం. Therefore, HCF x అనుకుంటే LCM 6x అండి. The LCM of two numbers is 6 times of their HCF. HCF కి 6 times అట. If one of the number is 45, the sum of HCF and LCM. ఈ రెండింటి యొక్క సమ్మేషన్ అంటే 7x అండి. 7x is equal to 315. అంటే x is equal to 45. అంటే HCF 45 వచ్చిందండి. One of the number is 45, then the other number is. ఒక నెంబర్ 45 అయిపోతే అంటే HCF ఒక నెంబర్ అయిపోతే వన్ ఆఫ్ ద నెంబర్ ఇస్ 45 అంటే HCF 45 కాబట్టి అంటే రెండో నెంబర్ LCM అయిపోతుందండి. రెండో నెంబర్ LCM అయిపోతుంది. LCM is equal to another number that is 6x. 645 అండి. 645 అంటే 270. Therefore, the other number is 270. Third option is the answer. Next, 66. Each of the height and base of radius of the cone is increased by height and base radius of the cone is increased by 100%. The percentage increase in its volume. So volume of the cone initial గా 100 units అనుకున్నాం అనుకోండి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటండి? 1/3 pi r square h. 1/3 pi r square h. సో పర్సంటేజ్ చేంజ్ మీద ఈ కాన్స్టెంట్ ఎఫెక్ట్ ఉండదండి. అంటే వేరియబుల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. రేడియస్ అండ్ హైట్ ఆర్ వేరియబుల్స్ అండి. ఇక్కడ 1/3 pi is కాన్స్టెంట్. కాన్స్టెంట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద పర్సంటేజ్ చేంజ్. పర్సంటేజ్ చేంజ్ కాబట్టి 100 అని తీసుకున్నాను. వాల్యూమ్ ఇనీషియల్ వాల్యూమ్ 100 అయితే ఇప్పుడు దీన్ని ఎఫెక్ట్ చేసే క్వాంటిటీస్ రేడియస్ హైట్ ఈ కాన్స్టెంట్ ఉండదండి. 1/3 pi does not affect the percentage change. Therefore, height to base radius కూడా ఎంత ఇంక్రీజ్ అయిందండి? 100%. 100% ఇంక్రీజ్ అయిందంటే డబుల్ అయింది కాబట్టి r స్క్వేర్ అంటే r is equal to 2. డబుల్ అయింది r స్క్వేర్. హైట్ కూడా డబుల్ అయింది కాబట్టి అంటే 800% అయిందండి. 100% అలా 800% అయింది అంటే ఇంక్రీజ్డ్ బై 700%. 700% ఇంక్రీజ్ అని చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Therefore, that is the answer. Next one, 67. A moving train 66 meters long overtake another train of 88 meters long moving in the same direction in 0.168 minutes. If the second train is moving at 30 kilometers per hour, then what is the speed of the first train? Speed of the first train అడిగండి. Speed of the first train S1 తెలీదు. Second train 30 kilometers per hour. Relative speed అండి. Relative speed, if two bodies are moving in the same direction, the relative speed is the difference of their speed. Speed of the first train and speed of the second train. A moving train 66. Speed is equal to distance by time అండి. Distance అంటే ఒకటి 66 meters, ఒకటి 88 meters. 66, 88 అంటే 154 అండి. 154 meters. టైం ఎంత పట్టింది అంటున్నాడు? 0.168 minutes. 0.168 minutes అండి. మినిట్స్ని అవర్స్లోకి మార్చాలంటే మినిట్స్ని సెకండ్స్లోకి మార్చాలంటే ఇది మీటర్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉండాలి. ఇది మినిట్స్లో కాకుండా సెకండ్స్లో ఉండాలండి. ఇది దేంట్లో ఉందండి? 154 మీటర్స్లో ఉంది. ఇది మినిట్స్లో ఉంది. ఇది మీటర్స్లో ఉంది కాబట్టి ఇది సెకండ్స్లో పెడితే ఇది మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. మీటర్స్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ అవర్లో మార్చాలంటే ఇంటూ 18/5 కూడా వేయాలి.
ఓకే, ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే S1 మైనస్ 30 ఇజ్ ఈక్వల్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 55 వస్తుంది, 55 కిలోమీటర్స్ పర్ అవర్. రిలేటివ్ స్పీడ్ 55 అయితే S1 ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి, మైనస్ 30 ఎటుకు వెళ్తే ప్లస్ 30, దేర్ ఫార్ 85 కిలోమీటర్స్ పర్ అవర్. దాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈస్ 85 kilometers per hour. That is the first option. Next, 68. A man observed that a train 120 meters long crosses him in 9 seconds. The speed of the train is. So, speed of the train adutunnadu. Speed is equal to distance by time. Distance 120 meters in 9 seconds into 18 by 5 వేస్తే that gives in 9 దీంట్లో 2 times అండి, ఈ 5 దీంట్లో 24 times. 24 2s are 48 kilometers per hour. That is the speed of the train. Next, 69. A constable is 114 meters behind a thief. The constable runs 21 meters per sec, 21 meters, and thief 15 meters in a minute. 21 meters, 15 meters. అంటే వాళ్ళ స్పీడ్ చెప్తున్నాడు 21 meters per minute and 15 meters per minute అని. In what time the constable catch the thief? The constable catch the thief. Time అడుగుతున్నాడు. Time is equal to distance by speed. Time is equal to distance by speed. డిస్టెన్స్ వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉందండి, 114 meters బై వాళ్ళిద్దరు రిలేటివ్ స్పీడ్. వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ లో, కానిస్టేబుల్ థీఫ్ ను క్యాచ్ చేయాలంటే, పట్టుకోవాలంటే సేమ్ డైరెక్షన్, వాడు వెళ్ళిన డైరెక్షన్ లోనే వెళ్ళాలి. ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ద రిలేటివ్ స్పీడ్ ఈస్ ద డిఫరెన్స్. వీడిది 15 meters per minute అయితే అది 21 meters per minute. దేర్ ఫార్ ఇది 114 బై డిఫరెన్స్ 6 meters per minute. ఇది మీటర్స్ లో ఉంది, ఇది మీటర్స్ పర్ మినిట్ లో ఉంది. సో ఈ 6 meters దీంట్లో 19 times పోతుంది. 19 minutes is the answer. Therefore, the first option is the answer. Last question. If x is 10% more than y, x is 10% more than y అయితే y కంటే 10% more అంటున్నాడు కాబట్టి 110% అయితే x is, then y is what percent less than x? ఎంత తక్కువ ఉందండి, 10 less on 110 into 100 అండి. జీరోస్ గెట్ క్యాన్సిల్, జీరోస్ క్యాన్సిల్ అయితే 1/11, 1/11 అంటే 9 1/11%. Therefore 9 1/11% y is less than that of x అండి. ఇక్కడికి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మోడల్ టెస్ట్ నెంబర్ 48 కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.